ఇచ్చిన ఉచితమైన నీ కృపను బట్టి నీకు వందనాలు. నీవే అత్యంత దాసులకు స్తోత్రములు తండ్రి ప్రభు. అయ్యా అయ్యా మీకు వందనాలు. జ్ఞాపకం చేసుకోకపోతే మా జీవితాలు ఆయన గడ్డి పువ్వు లాంటి ఏమైపోయి ఉన్నాయో తండ్రి ప్రభు. నైనా 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 ఒక దయా కిరీటంగా ఇస్తున్నారు తండ్రి. నీకే స్తోత్రములు 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 స్తోత్రములు. యెహోవా దేవుడుగా దేవుడు ధన్యులు అంటున్నారు తండ్రి. వందనాలు తండ్రి ప్రభు. రక్షణ భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చినందుకు నీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు 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 స్తోత్రములు. మహిమాన్వితుడా మీకే వందనాలు. పరిశుద్ధుడా నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా, ఆ
ప్రతి బిడ్డను సాధించే నాతో మాట్లాడు, అందరితో మాట్లాడు. నీ రహస్యమైన నీ వాక్కులతో మమ్మల్ని బలపరచు. మా హృదయం వినగలిగిన చెవులు, గ్రహింపగలిగిన మనసును మానవుని దయచేయమని మహిమ ఘనత ప్రభావములు యేసుక్రీస్తునామములో కాబట్టి యేసయ్య ద్వారా వేడుకొని పొందుకుంటున్నాము. ఆమేన్. అందరూ కూర్చున్నామమ్మా. అందరూ కూర్చున్నాం. కొద్ది నిమిషాలు వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. హల్లెలూయా. సరే పోయామా. డెలివరీ రైలు చనిపోయింది. బంధువులు సమాన కార్యక్రమం చెప్తున్నారు. ఎవరంటే ఇదే రకమైన తమ్ముడు కొడుకు ఇదే రకమైన తమ్ముడు కావాలి ఉన్నారు. మా కొడుకు భార్య ఫస్ట్ లేదు కదా.
దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. ఆ కుటుంబానికి, ఆ తల్లికి, ఆ తండ్రికి ప్రభు ఆదరణ కలిగియాలని మనమందరం దేవుడికి ఒకసారి చేతులెత్తి స్తోత్రాలు చెల్లిద్దామా. ప్రభు వారి కుటుంబానికి ఆదరణ కలుగుచేయండి, వారి కుటుంబానికి ఆదరణ కలుగుచేయండి. ఆ తల్లి నాయనా ఆ యొక్క శోభ, ఆ బాధ అయ్యా ఒక్కసారి ఆ తల్లిని మీరు ఆదరించండి. ప్రారంభం పోసిన బిడ్డలు కూడా క్షేమం కావాలా, తిరిగి వచ్చుకోవాలా కొరకు చూపిస్తాను. ఏసునామములో పెద్ద వేడుకొస్తున్నాను తండ్రి. హల్లెలూయా. 10 నిమిషాలు దేవుని వాక్యం ధ్యానం చేసుకుందాం. నేను కూడా ఎలా వస్తుంది కానీ ఆరాధన కూడా సీతమా ఏను నోహు ఆ 3 ఓడ నా విశ్వాస ఓడ యాత్ర సాగుచున్నది. నా విశ్వాస ఓడ యాత్ర కొనసాగుతున్నది. కొనసాగించే యేసు నాకు తోడుండగా, కొనసాగించే యేసు నాకు తోడుండగా. హల్లెలూయా. బిడ్డారా, ఆదికాండము 6వ అధ్యాయంలో యెహోవా దేవుడు నోహును దర్శించి, దేవుడు నోహుతో పక్కన వచ్చిన చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. సమస్త శరీరుల మూలముగా భూమి బలత్కారముతో నిండి ఉన్నది కనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది. ఇదిగో వాటి భూమితో కూడా నాశనం చేయగలరు. స్థితిసారకపు గుణాలతో నీ కొరకు ఓడలు చేసుకోవడము. అంతకుముందు వారంలో నోహు ఓడ అంటే రక్షణ ఓడలు ఏ విధంగా పట్టుకోవాలని చెప్పాం. పోయిన వారం స్థితిసారకపు వాడు. ఆ స్థితిసారకపు గుణాలు ఎవరైనా చెప్పాం? ప్రభువైన యేసయ్య. అదే చెప్పండి, మరోసారి చెప్పండి. స్థితిసారకపు వాడు. సరే, ఆ ఓడ అరను పెట్టి ఆ ఓడ చేసి లోపటను వెలుపటను దానికి కీలు పోయాలి. అమ్మా, ఓడ ఎట్లా కట్టుకోవాలా? రక్షణ కూడా ఇది మామూలుగా జలప్రలయం నుండి కాపాడే ఓడ, మరణం నుండి కాపాడే ఓడ. ప్రపంచమంతా మునిగిపోతుంది, ప్రపంచమంతా మునిగిపోతుంది. ఇక్కడ పేదవాడని, గొప్పవాడని, జ్ఞానవంతుడని, అజ్ఞానవంతుడని అమ్మా తేడా లేదు. పురుషుడని, స్త్రీ అని నేల కావాలా? దయ ఉంటుందమ్మా? వంటగా దయ ఉంటుందా? ఏమి మరణానికి దయ లేదు. ఈ లోకంలో ధైర్యం లేదంటే మరణమే. చిన్న బిడ్డ గర్భంలో బిడ్డను తీసుకోబోతుంది, ఎవరి బిడ్డను తీసుకొని పోతుంది. పాపం ఆ భాగ్యం కుమారుడు డాక్టర్ ఇతర దేశంలో చదువుతుంటే చెన్నైలో యాకోబు కుమార్తె చూసారా. కాబట్టి మరణానికి దయ లేదు. మరణానికి దయ ఉందా? యాకోబు కుమారుడు విజయరత్నం మరణానికి దయ లేదు. ఎవరైనా మరణించాల్సి ఉంది. నువ్వు మరణించకుండా ఉండాలంటే అమ్మ బాగా జాగ్రత్త చేయాలని నేను 10 నిమిషాలు చెప్తాను. ఎవరు బాయ్ ఇష్టం రావద్దు. నువ్వు ఈ మరణం చూడకుండా ఉండాలంటే ఏది? 2వ మరణం. ప్రతి ఒక్కరు మరణించేది 2వ మరణం. అందుకే నేను చదివించింది, యెహోవా యందు నమ్మకించు వాడు ఎక్కడ కదలక నిత్యము నిలుచు సియోను కొండలాగా ఉంటారు. హల్లెలూయా. ఈ లోకం ఎంతకాలం బతుకుతావు? బతికితే 70 లేక 80
ఒకప్పుడు పోవాల్సిందే కదా, కానీ ఈ లోకం గురించి ప్రభు ఇక్కడ మాట్లాడడం లేదు. ఈ స్థితి సాధకమును అదే నన్ను ఉపయోగించుకోరు అంటున్నాడు. నేను మీకు రక్షణ కూడా కష్టపడడానికి నన్ను బద్దలు చేయండి, నన్ను ముక్కలు చేయండి, నన్ను నల్లపరచండి. అమ్మా, నన్ను మీరు ఏ రకంగా కావాలంటే ఆ రకంగా మీకోసం నేను బలి అవుతాను, మీకోసం నేను నలగొట్టబడతాను, మీకోసము మీ రక్షణ ఓడను కట్టుకోవడం కోసము. ఎవరిని నన్ను అంటున్నాడు ప్రభు, మన కోసము. ఇక్కడ ఏం చెప్తున్నాడు అక్కడ? అరలు పెట్టి కట్టాలా? ఏం కట్టాలా? అరలు కట్టాలా? ఆయన చెప్తున్నాడు, అరే బాబు నీ ఇష్టప్రకారం రక్షణ కట్టుకుంటే అది ఉండదు. అది శిక్షాంతం మన యేసుక్రీస్తు ఉండాలా. రెండవది అది ఏ విధంగా చేయాలా? ఆ ఓడ 300 మూరల పొడవును, 50 మూరల వెడల్పును, హల్లెలూయా. అమ్మ 300 మూరలు అంటే ఎంత ఉంటుంది? ఎంత ఉంటుందా? 300 మూరలు. ఇప్పుడు మన గుడి ఎంత మూరలు ఉంటుందా? 450 అడుగులు. అంటే 450 అడుగులు. ఇప్పుడు ఆ రోడ్డు కానీ చెప్తుందా? అవును, 300 మూరలు అంటే 450 అడుగులు. అంటే ఇప్పుడు మన రోడ్డు కానీ ఎంత ఉంటుందా? అంటే ఎంత మా కూడా పొడుగా 450 అడుగులు. 300 మూరలు అంటే ఎత్తు ఎంత ఉండాలా? 50 మూరల వెడల్పు, ఎత్తు 30 మూరలు. ఇప్పుడు ఇక్కడ మీరు ఒక్కటి గమనించండి, పొడుగు 300 మూరలు, ఎత్తు 30 మూరలు, వెడల్పు 50. 300, 50, 30. చూడండి ఎంత ఇది. ఆ సంఖ్యలో ఒక రాష్ట్రం చెప్తాను అనుకోండి. 300 అమ్మా మొత్తం ఎంత చెప్పుకుంటే 380. 8 3 ప్లస్ 0 ఆ 3 గుర్తు ఎంత? 11. అంతే కదా. 3, 8, 0, 3 కూడండి ఎంత? ఎంత ఆ సంఖ్య? 11. ఈ 11 అనే సంఖ్యకు దేవుని గ్రంథంలో పిల్లల 1 1 ఈ 1 ఇటు అడ్డంగా వేస్తే అదే అల్లే చెప్పడం సార్. అమ్మ దేవుని గ్రంథంలో ఉండే మాటకు ఒక ఆత్మీయ శత్రు ప్రభు వైపు. ఇది సిలువ. ఈ రక్షణ కూడా నిన్ను రక్షించే ఓడేది యేసయ్య సిలువ. హల్లెలూయా. ఈ లోకంలో ఎవరు రక్షించరు. ఈ లోకంలో ఎవరు నీకు తోడరాడు. నీ ప్రభు యేసయ్య మాత్రమే నీకు నిత్యము నడిపించే దేవుడు. హల్లెలూయా. ఈ కొలతలో కూడా సిలువ కనపడుతుంది. ఆ ఓడ వేయాల్సిందే శిక్షా కంపడం యేసుక్రీస్తు ప్రభుత్వం. అది ఎన్ని అంతస్తులు? 3 అంతస్తులు. 3 అనే పదము తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ 3. అలాగే 300, అలాగే 30, అలాగే 50, 1 ప్లస్ అంటే సిలువగా మారుతుంది. కాబట్టి ప్రియులారా, తండ్రి,
కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడు. ఈ ముగ్గురులోనే రక్షణ ఉంది. అదే చెప్పండి ఒకసారి. రాత్రి మీరు వాక్యం విన్నారు కదా, అయ్యగారు పరదేశ్ గురించి చెప్పాడు కదా. మీకు ఒక డౌట్ వచ్చిందో రాలేదో నేను అడగాలి ఇప్పుడు. పరదేశు ఎప్పుడు ఓపెన్ చేయబడింది? యేసుక్రీస్తు ఆయన శిలువపై చనిపోయినాడు, నేను అన్నాడు చూడు శిలువలో, అప్పుడే అక్కడ పరదేశం ఏర్పడింది కదా. అక్కడి నుంచి మాత్రమే పరదేశంలో నివాసం. అది క్లోజ్ అయిపోయేటప్పుడు ఆయన మధ్యాకాశం వచ్చినప్పుడు క్లోజ్ అయిపోతుంది. మరి అవ్వ ఆదాం దగ్గర నుంచి, అమ్మ ఇక్కడ అవ్వ ఆదాం దగ్గర నుంచి, అబ్రహాం దగ్గర నుంచి తీసుకోమ్మా, షేతు దగ్గర నుంచి తీసుకో. ఈయన అసలైన భక్తుడు, నీటి భక్తుడు ఆ కాలంలో. లోహు కుటుంబం, వీళ్ళందరూ ఎక్కడికి పోయారు చెప్పాలి. అయ్యగారికి టైం లేదు, ఆయన అది కూడా తీసుకుంటేవాడు. కానీ వీళ్ళందరూ ఎక్కడ పోయారు? అమ్మ తీరమా, వీళ్ళు ఎక్కడో అంటే వీళ్ళు పరదేశంలో లేరా? యాడమ్మా వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. సపోర్ట్ కొట్టం. ఏసయ్యా యాభై మొదల్లో ప్రభు పక్షపాతి కాదు నాయన. జీవమా దేవుడు అందరూ సమానంగా ఉంటారు. లోకంలో మానవులు ఎలాంటి వాళ్ళు అంటే ఒకరిని ఒక రకంగా, ఒకరిని ఒక రకంగా, డబ్బు కళ్ళని ఒక రకంగా, డబ్బు లేని ఒక రకంగా, కోపం కళ్ళని ఒక రకంగా, డబ్బు కళ్ళని ఒక రకంగా. నా ప్రభువుకు, మన దేవుడికి అందరినీ సమానంగా చూస్తాడు నా ప్రభువు. అదే చెప్పండి. ఆయన సమాధి చేయబడి సమాధిలో లేడు. ఎక్కడ పోయాడు? మనం చాలాసార్లు ధ్యానం చేస్తున్నాం. పాఠాలకు వెళ్ళాడు. అక్కడ సువార్త చెప్పి, అక్కడ తన రక్తాన్ని వాళ్ళపై ప్రోక్షించి వాళ్ళని కూడా తనతో తీసుకొని పరదేశంలో పెట్టేస్తాడు. అదే చెప్పండి చెప్పండి. వాళ్ళను కూడా పరదేశంలో పెడతాడు. రేపు యేసుక్రీస్తు ప్రభు మధ్యాకాశానికి వచ్చిన తర్వాత పరదేశం నిలబడి సగంతో వీళ్ళందరూ కలుస్తారు. హల్లెలూయా. అంటే మీకు ఒక ప్రత్యేకత చెప్పనా, వాళ్ళందరూ విజిటర్సే. నోహు విజిటరే, గెస్టే. ఆదాము దగ్గర నుంచి, యాకోబు దగ్గర నుంచి, రాజైన దావీదు దగ్గర నుంచి వీళ్ళందరూ గెస్ట్లే. దేనికి? ఆ పెళ్లి జరుగుతుంది. ఎవరికి? సంఘానికి, పెళ్లి కుమారుడికి. ఇక్కడ ప్రథమ భూమికి ఎవరో? నీవు నేను. హల్లెలూయా. ఆదాముకు లేని అర్హత, యోగుకు లేని అర్హత, లోహుకు లేని అర్హత, ఎవరికి లేని అర్హత నా ప్రియుడే లేదే నీకు ఇచ్చాడు. ఈ కృపాయుగంలో నువ్వు ఒక సంఘంగా, నువ్వు కన్యకగా, నువ్వు పరిశుద్ధురాలుగా ఉంటే యేసయ్యా 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 వధువు నువ్వు ఆయన ప్రక్కన కూర్చుంటావు. వీళ్ళందరూ పెళ్లి పెద్దలమ్మా. సోదరులు చెప్పండి, సోదరులు చెప్పండి. పెళ్లి పెద్దల ప్రాధాన్యత. పెళ్లి ఊరమ్మా ముఖ్యమో. పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తె. మిగతా వాళ్ళందరూ వచ్చినా రాకపోయినా పెళ్లి అయిపోతుంది. పెళ్లి కుమార్తె ఈ సంఘం. కాబట్టి నేను ఎందుకు ఆ సందర్భం తెచ్చానంటే, 3 కాలాల్లో, తండ్రి కాలము, కుమారుడి కాలం అయిపోయింది. ఇప్పుడు ఎవరి కాలం నడుస్తుంది? ఎవరి కాలం నడుస్తుంది? పరిశుద్ధాత్ముడి కాలం నడుస్తుంది. ఈ పరిశుద్ధాత్ముడి కాలంలో ఈ 3 అంతస్తులలో నువ్వు ఎక్కితే రక్షణ ఓడలు సురక్షితంగా చేరవలసిన స్థలం ఏది? ఎన్నడూ కదిలించబడి నిత్య సియోను కొండపై మీరు చేరుదుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి చదువునా?
స్థితిసారకపు మ్రానుతో నీ కొరకు ఓడను చేసుకొనుము. నీ కొరకు ఓడను చేసుకోము. అరలు పెట్టి ఆ ఆ ఓడను చేసి అరలు పెట్టి ఆ ఓడను చేసి లోపటను వెలుపటను వెలుపటను దానికి కీలు పూయవలెను. దానికి కీలు పూయవలెను. నీవు దాన్ని చేయవలసిన విధమిది. నీవు దాన్ని చేయవలసిన విధానం ఇది. ఆ ఓడ 300 మూరల పొడవును, 300 మూరల పొడవును, 50 మూరల వెడల్పును, 50 మూరల వెడల్పును, 30 మూరల ఎత్తుగలదై ఉండవలెను. 30 మూరల ఎత్తుగలదై ఉండవలెను. ఆ ఓడకు కిటికీ చేసి పైనుండి మూరెడు క్రిందికి దాన్ని ముగించవలెను. ఓడ తలుపు దాని ప్రక్కన ఉంచవలెను. కింద అంతస్తు, రెండవ అంతస్తు, మూడవ అంతస్తు గలదిగా దాన్ని చేయవలెను. 3 అంతస్తులుగా దాన్ని చేయవలెను. ఇదిగో నేనే జీవవాయువు గల సమస్త శరీరులను ఆకాశము క్రింద ఉండకుండా నాశనము చేయుటకు భూమి మీదకి జల ప్రవాహము రప్పించుచున్నాను. లోకమందున్న సమస్తమును చనిపోవును. ప్రియ దేవుడు బిడ్డలా, ఈ లోకం పరిసమాప్తమవుతుంది. ఈ లోకాశలు ముగిసిపోతాయి. ఈ లోకంలో బిల్డింగ్లు ఏమవుతాయి? మనం చెప్పా, ఆ బిల్డింగ్ ఏమవుతాయి? ఆ కార్లు ఏమవుతాయి? నువ్వు సంపాదించిన బంగారం అది ఉండదు. నువ్వు వెళ్ళిపోతావు. ఏమవు ఉంటే బంగారం మెడ నిండా వేసుకున్నాడు తల్లి. ఏదైనా అబ్బాబ్బాబ్బాబ్బా ఎప్పుడు చూసినా బంగారమే. మీరు యూట్యూబ్లో చూస్తారు. ఒకటి దాదాపు 100 కేజీ బంగారం, 500 కేజీ బంగారం తగిలించుకొని వాటిని గోల్డ్ మెడల్ అంటున్నారు. ఇందులో కంటిన్యూస్ ఒళ్ళంతా బంగారమే. వాడు సచ్చిన తర్వాత ఇంతకంటే పెడతారా? ఏమా ఆ బంగారం పడుతుందా? మరి నువ్వు మోస్తున్నావు, ఉన్నావు, నువ్వు వేసుకుంటున్నావు. నేను ఇచ్చే ఉంటారా? నువ్వు పోతావా? నేను ఇచ్చే ఉంటాను. నువ్వు పోతావురా అంతే పిల్లరా. కానీ ప్రభు నమ్ముకుంటే, దేవుని నమ్మిన బిడ్డలో నిత్యము నిలిచే జీవనం. అందుకు అది యేసయ్య ఉండే ప్రత్యేకత. ఈ లోకంలో నిత్య జీవాన్ని ఇచ్చేవాడు ప్రభు. లోకంగా నిలిచిపోతుంది. సమస్త జన్మను నాశనం చేస్తాడు. నవ్వు నీవు నీ కుటుంబము రక్షణ పడేకండి. హల్లెలూయా. జల ప్రవాహములను రక్షించే కూడా నా ప్రభు యేసుక్రీస్తు. స్థితిసారకపు మ్రాను. అది సిలువలో ఆ రహస్యం. ఆ సిలువ ఆకారంలో రక్షణ నీకు వస్తుంది. కానీ సిలువ రక్షణ లేకుండా నీ భక్తి వలన, నీ ప్రార్థన వలన, నీ యొక్క మంచితనం వలన, నీ సుగుణముల వలన, నీ సత్ప్రవర్తన వలన నువ్వు పరలోక రాజ్యము వెళ్ళావు. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువ వలన మాత్రమే నువ్వు పరిశుద్ధపరచబడి ఆ రక్షణ ఓడలో ప్రయాణం చేయగలవు. ఆ రక్షణ ఓడ స్థితిసారకపు మ్రాను సిలువగా కూడా మారింది. నీకు రక్షణ ఓడగా మారింది, సిలువగా కూడా మారింది. కాబట్టి తండ్రి కాలంలో కుమారుడి కాలం అయిపోయింది. పరిశుద్ధాత్ముడు ఈ ముగ్గురు ఒకరే. ఒక రహస్యం చెప్పి నేను ఉంచుతా. తండ్రులు, కుమారుడు, క్రీస్తువుడు, పరిశుద్ధాత్ముడు ముగ్గురు ఒకటే. మరి ఎందుకు ఆయన ఆ పేర్లు పెట్టుకున్నారంటే, ఆది కాలంలో ఈ లోకంలో జనమును రక్షించడానికి యెహోవా దేవుడు ఆయన తండ్రి, కృపాయుగంలో ఈ లోకముని రక్షించడానికి ఆ తండ్రి కుమారుడిగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఆరోగ్యం అయిపోయిన తర్వాత ఆయనే పరిశుద్ధాత్ముడిగా ఈ లోకానికి వచ్చాడు. అంటే ముగ్గురు ఒకటే కదా? ముగ్గురు ఒకటే కదా? క్రిస్తంలో ఏకత్వం.
ముగ్గురు ఒకటేనమ్మా. ఒక ఆయన అడిగాను, మీరు మరి ఎగతా చేస్తారు మాకు ఇంతమంది దేవుళ్ళు ఇంతమంది దేవుళ్ళు మీకు ముగ్గురు లేరంటాయా అన్న. ఎవరయ్యా అన్నా. నీ బైబిల్లో ఉండదన్నా యెహోవా, యేసుక్రీస్తు, పరిశుద్ధాత్మ ముగ్గురు లేదన్నాయా. మరి పిచ్చాడు మాకు ముగ్గురు ఒక్క ఆయనేనా. మరి 3 పేర్లు ఎందుకో? 3 కాలాల్లో ప్రజలను రక్షించడానికి మీరు అంటారే అవతారాలు. శ్రీకృష్ణుడు, తర్వాత ఆయన ఏ అవతారం ఇచ్చాడు? విష్ణువు, తర్వాత ఈ అవతారం రాముడు. వీళ్ళంతా ఒకటేనంట. మా మాత్రం చెప్పదు వేదాల్లో, మనం వాళ్ళు తప్పట్టాలి. వాళ్ళు ఈ అవతారాలు ఎత్తి మానవులు రక్షించడానికి వచ్చారని చెప్తారు. మనం వాళ్ళు తప్పడం లేదు. కానీ అస్వస్థులైన రక్షకుడు క్రీస్తు ప్రభువు శిథిసార్పము మాను శిలువ యాగం చేసి గొప్ప రక్షణ ఇచ్చాడు. హల్లెలూయా. ఈ 3 ఏకత్వం కాబట్టి ఏకాండంగా ఉండాలి. ఓడ ఆ ఓడ కూడా ఏకాండంగా ఉండాలి. ఏం పూయాలా? కీలు అంటే ఏం చెప్పు? కీలు పోస్తావు, కీలు పూయాలా. కీలు పూస్తే నీళ్ళు లోపల నీళ్ళు బయటికి పోవు. ఈ కీలు ఏందమ్మా మనక? మన ఆత్మ కీలు చెప్పండి. వెరీ గుడ్. వాక్యం వాటే కీలు పదార్థం తయారు చేయదు. కీలు ఏ పదార్థాలతో తయారు చేస్తారో కూడా నేను మీకు చెప్తాను. కీలు తయారు కావాలంటే ఒకే చెట్టు నుండి తీసిన పదార్థం కాదు ఆ కీలు తయారు చేయడానికి 3 రకాల పదార్థాలు ఉపయోగిస్తారు. ఆ 3 రకాల పదార్థాలతో ఆ కీలు తయారు చేస్తారు. ఆ కీలు నీటిలో నానదు, నీటిలో ఎలవదు, నీటిని పీల్చుకోదు, నీటిని తనలోకి రానియదు. ఆ కీలుకుండే స్వభావం అది. ఆ 3 రకాల పదార్థాలు తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్ముడైన దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుడు విన్నారా, నీకెప్పుడు ఇంకొక మాట చెప్పనా? ఆ 3 ఏంటో తెలుసా? కీలు నీ పరిశుద్ధ నీ ఆత్మలోకి లోపం చూడకుండా. నీళ్ళంటే లోపలే, నీళ్ళ ఉన్నది లోపలికి పోకుండా ఉండాలి. కీలు అంటే 3 గుణాలు కలిగి ఉండాలి. 1 దేవుని వాక్యము, 2 దేవుని ఆత్మ, 3 ప్రార్థన. హల్లెలూయా చెప్పండి ఒకసారి. హల్లెలూయా చెప్పండి ఒకసారి. వాక్యమైన దేవుడు ఎవరంటే తండ్రి అయిన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. ఇప్పుడు మనం లేని ఆయన. ప్రార్థన లేని పావులుడు నా ప్రియుడైన యేసయ్యా. హల్లెలూయా చెప్పండి ఒకసారి. కాబట్టి ప్రియులారా, ఈ కీలు ఎప్పుడు కూర్చుకుంటా ఉండాలి. ఇది 3 కలగలిపి ఉండాలి. అంటే వాక్యం లేకుండా ప్రార్థన లేదు, ప్రార్థన లేకుండా వాక్యం లేదు. ఈ రెంటిని కలిపేది పరిశుద్ధాత్మదేవుడు. అదే చెప్పండి ఒకసారి. ఆత్మదేవుడు నువ్వు పొంది ఆత్మలో ఆనందిస్తూ, ఆత్మలో ప్రార్థిస్తూ, ఆత్మలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉంటే ఆ కీలులో ఉండే ప్రత్యేకత ఏంటంటే లోకాన్ని నీళ్ళకి రానియదు, నిన్ను లోపలకు. అలా చెప్పలేదు సార్. ఎంత జల ప్రళయం వచ్చినా 100 ఓడలు నీళ్ళు నిలబడ్డా ఆ ఓడలోకి చుక్క నీరు పోవు. అంటే లోకంలో జల ప్రళయం లాంటి శోధనలు, మరణకరమైన రోగములు, ఎన్ని బాధలు మీకు వచ్చినా యేసుక్రీస్తు ప్రభు నువ్వెప్పుడు ప్రార్థన, వాక్యము, పరిశుద్ధాత్మ యొక్క తోడ్పాటు, ఈ 3 కలిగి ఆ కీలు పూసుకుంటే, ఆ కీలు నీలో ఉంటే నువ్వు లోపలికి పోవు, లోకము నీలోకి రాదు. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుడు బిడ్డారా, ఈ ఓడ తయారీ ఈ విధంగా ఉంది. రక్షణ కూడా ఇది ఒకనాటితో తీరే ప్రసంగాలు రావు. గంటలు చెప్పుకుంటా ఉంటే దేవుడు మాట్లాడుతూనే ఉంటాడు, ఆత్మదేవుడు. ఎందుకంటే ఆయనకి మనం అంటే ప్రేమ, ఆయనకి నువ్వు అంటే ప్రేమ. ఆయన నిన్ను కట్టాలని ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు.
ఆయన నీ కోసం తన ప్రాణం ఇచ్చాడు. ఆయన నీ కోసం ఈ లోకానికి వచ్చాడు. ఆయన నీ కోసం నలుగొట్టబడ్డాడు. ఆయన నీ కోసము శిలువ ప్రాణం ఇచ్చాడు. ఆయన నీ కోసం శాపంగా మార్చబడ్డాడు. ఆయన నీ కోసము సాళ్ళ వలె వీపు దున్నబడింది. అయ్యో నీ కోసము శిరం పైన ముళ్ళ కిరీటం పెట్టుకున్నాడు. నీ కోసము కాళ్ళల్లో శీలల్లో కాళ్ళలో చేతులలో శీలతో బిగువబడ్డాడు. నీ కోసము ప్రక్కలో బలంతో పొడవబడ్డాడు. నీ కోసము నా కోసము నీ కోసము నా కోసం రక్షణార్థమైన నా ప్రభు, మన రక్షకుడైన నా ప్రభు సిద్ధిసార్థమురాలుగా మారి రక్షణ బోర్డులు నీ కోసం శిలువలో సిద్ధం చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. తిరిగి మూసుకోవడం మర్చిపోవద్దు. ఎప్పుడు ప్రార్థన జీవితం, ఎప్పుడు దేవుని వాక్యం ధ్యానించడం, ఎప్పుడు పరిశుద్ధాత్మను ఆనందించడం. ఈ మూడు ఉంటే లోకం నీలోకి రాదు, నువ్వు లోకంలోకి వెళ్ళావు. నువ్వు ప్రత్యేకమైన వ్యక్తిగా ఆ ప్రభు నేను నడిపించుగాక. అలాంటి కృప నా ప్రియుడిని యేసయ్యా మనందరికీ దయచేయుగాక. ఆమె దేవుడి వాక్యం దీవించుగాక. ప్రార్థన చేసుకున్నాం. ఎవరైనా అక్కడ ప్రశ్న